మనం మన కిచెన్లో చాలా డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కొన్నింటికి ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది, మరి కొన్నింటిని డీప్ ఫ్రై చేస్తుంటాము. ఇలా చేసేటప్పుడు ఈ స్మోక్ అంతా చిమ్నీ అనేది అడ్జస్ట్ చేస్తుంది. దానివల్ల చిమ్నీ ట్రేలకు జిడ్డు అంటుకుంటుంది. ఇదిగో చూడండి, ట్రేల పైన ఈ చిమ్నీ పైన జిడ్డు అంతా ఉంది కదా. ఈ జిడ్డుని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ రోజుల్లో, రాబోయే రోజుల్లో చిమ్నీ లేని కిచెన్ ఉండదేమో బహుశా. ఇప్పుడు చిమ్నీని ఎలా క్లీన్ చేయాలో చూద్దామా? చిమ్నీ క్లీనింగ్ కోసం హాట్ వాటర్ను రెడీ చేసుకోవాలండి. నీరు బాగా మరగపెట్టాలి. మొదటగా చిమ్నీ ట్రేలను తీయాలి. ఈ ట్రేకు ముందర నాబ్ ఉంటుంది, దాన్ని తిప్పి ఈ ట్రేలను తీయాలండి. చూడండి, దీనికంతా చూసారా ఆ జిడ్డంతా కూడా ఎలా ఉందో. అలాగే రెండవ ట్రేని కూడా ఆ నాబుని తిప్పి తీయాలి. దీనికైతే మరీ ఎక్కువ ఉంది కదా జిడ్డు. అలాగే ఆయిల్ ట్రేని కూడా కొంచెం పుల్ చేసి తీయాలండి. ఈ ఆయిల్ ట్రేలో కూడా చాలా ఆయిల్ ఉంది చూడండి. నేను ఈ చిమ్నీని క్లీన్ చేసి 3 months అవుతోందండి, అందుకే ఎక్కువ జిడ్డు ఉంది. చూడండి, చిమ్నీ లోపల మోటార్ పైన కూడా మనకి జిడ్డు అనేది బాగా కనిపిస్తుంది కదా. అలాగే చుట్టుపక్కలంతా కూడా జిడ్డు ఉంది. దీన్ని మనం తర్వాత క్లీన్ చేస్తామండి. చిమ్నీ ట్రేలను క్లీన్ చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ ట్రే అవసరం అవుతుందండి. ఈ ఆయిల్ ట్రే నుంచి ఆయిల్ అంతా మనం బయట పోసేవాలి. చాలా ఆయిల్ అయితే ఉంది కదా. దీన్ని చూడండి, ఇది రాళ్ళ ఉప్పులాగా కనిపిస్తుంది కదా. అయితే మీరు పప్పులో కాలేసినట్లండి. ఇది ఉప్పు కాదు, కాస్టిక్ సోడా అండి. దీని కెమికల్ నేమో NaOH. దీనితో మనం ఈ ట్రేలను క్లీన్ చేస్తామండి. ముందుగా ప్లాస్టిక్ ట్రేలో ఈ ట్రేలను పెట్టి ఈ కాస్టిక్ సోడాను అక్కడక్కడ స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా రెండవ ట్రేను కూడా దాని మీద పెట్టి మనము స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ ట్రే కూడా పెట్టి మనము కొంచెం కాస్త ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం మరిగించిన హాట్ వాటర్ని దీనిపైన పోయాలండి. కొంచెం స్మోక్ వస్తుందండి. అండ్ వేడి నీరు పోసేటప్పుడే మనకి కలర్ చేంజ్ అయింది కదా. సో అంటే మనం ఈ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ జిడ్డంతా కూడా మనకి కరిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 10 minutes వదిలేయాలి, అంటే జిడ్డు అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చిమ్నీని ఎలా క్లీన్ చేయాలో చూద్దామా? ఒక క్లాత్ తీసుకోవాలండి. ఈ జిడ్డుని అంతా బాగా తుడవాలి. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని సోపు వేసి బాగా రుద్ది వెట్ క్లాత్తో తుడవాలి. అలాగే చిమ్నీ పైన కూడా స్క్రబ్బర్తో బాగా రుద్దేసి వెట్ క్లాత్తో మనము తుడవాలండి. నాకు కాళ్ళు కొంచెం నొప్పి పట్టిందండి. ఆ తర్వాత మా శ్రీవారు కొంచెం హెల్ప్ చేశారు. మొత్తానికి ఇద్దరమైతే చిమ్నీని బాగా క్లీన్ చేసేసామండి. ఇప్పుడు చిమ్నీ ట్రేలను చూద్దామండి. మనం 10 minutes వెయిట్ చేసాం కదా. ఈ 10 minutesలో అది జిడ్డు అంతా కూడా బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో 1 by 1 తీసేసి ట్యాప్ కింద పెట్టి కడిగేసి పెట్టేస్తే సరిపోతుంది. మనం ఈ ట్రేలను సబ్బుతో రుద్ది కడగాలంటే చాలా సమయం అవుతుంది. అంతేకాకుండా మన వేళ్ళు కూడా ఈ ట్రేల షార్ప్నెస్కి కట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్లాస్టిక్ ట్రేలో హాట్ వాటర్ పోసాం కదా, అది కొంచెం వేడిగా ఉంటుంది. కాబట్టి మేమైతే ర్యాడ్ని యూజ్ చేసి ఈ ట్రేలను పైకి లేపి ట్యాప్ కింద పెట్టామండి. ఇప్పుడు 1 by 1 ట్యాప్ కింద కడిగేసి ఎండలో పెట్టేసి ఆరబెట్టాలి. చూడండి, జిడ్డు అనేది ఏమీ లేదు కదా, నీట్గా వచ్చేసింది. తలతలాన్ని మెరుస్తూ ఉంది కదా. ఒక్క రవ్వ కూడా జిడ్డు ఉండదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది.
ఇప్పుడు మనం ఈ ట్రేల్ అంతా కూడా చిమ్నీకి ఫిట్ చేసేస్తామండి. అంతేనండి, జిడ్డు లేకుండా చిమ్నీ తలతల అని మెరుస్తోంది కదా. ఈరోజు మనం ఈ వీడియోలో చిమ్నీని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.